నవంబర్ 3 దేవుని వాక్య ధ్యానం. జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన 3:21. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మనమందరం మరొక వారంలోనికి ప్రవేశించబడ్డానికి ప్రభువు మనకి చక్కటి అవకాశము ఆయన అనుగ్రహించాడు. దేవుని యొక్క మహా కృప మనలను ఎప్పుడు కూడా ఆవరించి ఉంటుంది. ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన మనకి ఇచ్చేటువంటి ప్రతి మాట మనలను దేవునికి సమీపంగా చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం మీరు గమనిస్తే, నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండబెచ్చదను. ప్రభు సింహాసనంలో మనము కూడా కూర్చునే ధన్యత దేవుడిస్తున్నాడు. అలాంటి ధన్యత కొరకే కదా మన క్రైస్తవ విశ్వాసం ఉంది. మనము పాటించే విశ్వాస ప్రమాణం ఏదైతే ఉందో, ఇది దేవుని యొక్క సన్నిధిలో, ఆయన రాజ్యములో ఆయనతో కలిసి ఆనందించటానికే కదా. ప్రియులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఉండటానికి, దేవునితో కలిసి ఆనందించి పరవశించిపోవటానికి ప్రభు ఒక మంచి అవకాశంతో కూడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జయించువాడు, మనము జయించాలి. లోకాన్ని జయించాలి, లోకాశలను జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలి. మనము జయించగలిగినప్పుడు, అపవాది తంత్రాలను జయించగలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎలాగైతే నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నానో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, దేవుడు ఎలాగైతే ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడనియు అని మనం నమ్మి విశ్వాస ప్రమాణంలో చెబుతున్నామో, అదే రీతిలో ఆయన కూర్చున్న రీతిలోనే మనము జయిస్తే ప్రభు మనకి కూడా అలాంటి గొప్ప అవకాశం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి వాగ్దానములో మనం ముందుకు వెళ్ళటానికి, ఆ ఆశీర్వాదం పొందడానికి మనము లోకాన్ని జయించే వారంగా ఉండాలి. క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క కోరికలను, ఆశలను మీరు నెరవేర్చండి. నీ రాజ్యములో, నీ సింహాసనం ముందు కూర్చునే ధన్యతలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణలో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నింటిలో కూడా గొప్ప జయము బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.